హాయ్! ఈ జ్యువెలరీ చూడండి. ఇది నేను ఇంట్లో నా దగ్గర ఉన్న రా మెటీరియల్స్‌తో చేశాను. బయట ఇలాంటి జ్యువెలరీ దొరుకుతాయి. బట్ ఇంట్లోనే ఎందుకు అనంటే, బయట దొరికేవి పిల్లలకి కొంతమంది పిల్లలకి పడొచ్చు, పడకపోవచ్చు. స్కిన్ ర్యాషెస్ వస్తాయి. స్కిన్ సెన్సిటివిటీ ఉంటుంది కొంతమందికి. ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి మా పాప కోసం నేను ఇలా చేశాను. అండ్ అప్కమింగ్ కూడా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, యూస్ వస్తుంది అన్నట్టు. అండ్ నాకు పర్సనల్గా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు బేసిక్గా. అండ్ చిన్నపిల్లలు కదా, వాళ్ళు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తారు, అవి బ్రేక్ అయిపోతాయి ఎందుకులే అన్నట్టు నేను ఇట్లా ఫ్రీగా ఉన్న టైం ఇట్లా చేసి పెట్టాను తనకి. ఈ డిజైన్ ఏంటి అంటే, జెర్రీ థ్రెడ్ని యూజ్ చేసుకొని బేస్ లాగా జడలాగా అల్లుకున్నా అనమాట. అయితే నేను చేసిన మిస్టేక్, మొత్తం జెర్రీ థ్రెడ్ని యూజ్ చేశాను. మీరేం చేస్తారంటే, ఒకవేళ చేద్దాము అని ఇంట్రెస్ట్ ఉంటే గోల్డ్ కలర్ది సిల్క్ థ్రెడ్ కూడా తీసుకోండి. ఆ సిల్క్ థ్రెడ్ అండ్ ఈ జెర్రీ థ్రెడ్ రెండు ఎట్లా ఉండాలంటే, సిల్క్ థ్రెడ్ ఎక్కువ ఉండాలి, అది ఒక 70% ఉంటే జెర్రీ థ్రెడ్ ఒక 30% ఉండేలాగా చూసుకోండి. అండ్ దాన్ని జడ ఎలా అల్లుతామో అలానే 3 పాయలు చేసి అల్లుకోండి. అల్లిన తర్వాత మనకి ఎంత లెంత్ కావాలో అంత నెక్కు పెట్టుకొని, అంత లెంత్ వరకు ఏం చేస్తారంటే, అటువైపు ఇటువైపు గమ్ము పెట్టి అండ్ సూది దారం తీసుకొని సేమ్ కలర్ థ్రెడ్ ఎక్కించుకోండి. కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ ఎక్కించుకొని దానికి ఒక ఏమంటారు, రింగ్ సైజు ఉంటాయి కదా, రౌండ్వి సర్కిల్వి, అవి మనకి ఏ జ్యువెలరీ స్టోర్లో అయినా దొరికిపోతాయి అనమాట. జంప్ రింగ్స్ అంటారు వాటిని స్టిచ్ చేసేయండి. ఇది థ్రెడ్డే కాబట్టి ఈజీగా స్టిక్ అయిపోతుంది. స్టిచ్ చేసిన తర్వాత 2 సైడ్స్ గమ్ పెట్టేసేయండి. అంటే థ్రెడ్స్ కదా, ఎక్కడ ఊడిపోకుండా మనం మొత్తం గమ్, అది ఏదైతే ఎక్కడైతే కుడతామో ఆ కుట్టిన ప్లేస్ అంతా గమ్ పెట్టేసేయాలి. అది ఆరిపోయిన తర్వాత ఇట్లా కాసులు ఒక 1 ఇంచ్ స్టార్టింగ్ పాయింట్స్, 2 సైడ్స్ స్టార్టింగ్ పాయింట్స్లో ఒక 1 ఇంచ్ వదిలేసి, ఆ తర్వాత ఇట్లా కాసుల్ని చేతులతోనే కుట్టుకోండి. కాసులకి పైన హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ని బట్టి ఇట్లా ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ వచ్చేలాగా నేను కుడుతున్నాను. మీకు కావాలంటే సైడ్ బై సైడ్ కూడా పెట్టుకోవచ్చు. మనం ఎట్లా అనుకుంటున్నాం అన్నది అట్లా అంతే. అట్లా స్టిచ్ చేసిన తర్వాత నేనైతే ఇది ఓవర్లాప్ ఒకదాని మీద ఒకటి వస్తున్నట్టు పెట్టుకొని చేస్తున్నాను అనమాట. సో ఏం చేయాలంటే, ఇదంతా స్టిచ్ చేసిన తర్వాత గమ్ ఉంటుంది కదా, ఆ గమ్, జ్యువెలరీకి గమ్ వేరే ఉంటాయి కదా, ఆ గమ్, అది ఫెవికాలో ఏదో కాదు, జ్యువెలరీ గమ్ ఉంటుంది. ఆ గమ్ము నేను మీకు కమ్యూనిటీ పోస్ట్లో లింక్ చేస్తాను. అండ్ ఈ కాసులు కూడా నేను మీషోలో తీసుకున్నాను, అది కూడా మీకు కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్స్ ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే. ఆ గమ్ముతో ఇట్లా ఒకదాని మీద ఒకటి కాసులు ఓవర్లాప్ అయ్యే ప్లేస్ మాత్రమే కొంచెం కొంచెం పెట్టుకొని అటాచ్ చేసేయాలి. ఇది గమ్ అంతా స్టిక్ అవ్వడానికి మాకు 1 అవర్, ఒక 1 అవర్ ఆ చైన్ని పక్కన పెట్టేసామనుకోండి, మంచిగా అతుక్కుంటాయి ఒకదానికొకటి. తర్వాత మనం పైన బేస్లో ఆ చైన్ అయితే ఏదైతే ఉందో అల్లుకున్నది, దాన్ని కవర్ చేయడానికి మన దగ్గర ఏ రా మెటీరియల్స్ ఉంటే ఆ రా మెటీరియల్స్ని మనం చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర అయితే ఇది బీడ్స్ చైన్ మాత్రమే ఉందన్నమాట. సో నేను ఆ చైన్ని మాత్రమే అట్లా పైన అట్లా స్టిచ్ చేస్తాను. మొత్తం కుట్టుకొని తర్వాత గమ్ పెట్టచ్చు, లేదా మొత్తం గమ్ కూడా పెట్టేయచ్చు, మన ఇష్టం. పిల్లలు ఎట్లా వాడతారు అన్న దాన్ని బట్టి. ఒకసారి గమ్ పెట్టి అంటించండి, తర్వాత ఊడిపోతుంది అనిపిస్తే అప్పుడు కుట్టుకుంటే అయిపోతుంది, ఇట్లా సింపుల్గా చేద్దామని అనుకుంటే. లేకపోతే మీరు వేరే బీడ్స్ అనుకుంటే బీడ్స్కి తగ్గట్టు చేసుకుంటే అయిపోతుంది. తర్వాత నేను ఇంకొకటి చిన్ని చేంజ్ చేశాను వీడియోలో, బట్ అది నేను రికార్డ్ చేయలేదు ఎందుకంటే అంత పెద్ద వీడియో కాదు. అది జడ అల్లుకున్నట్టు అల్లుకొని దానికి సెంటర్లో చూసుకొని 3 కాసులు, ఫస్ట్ 2 కాసులు పక్క పక్కన పెట్టి ఆ రెండింటి పైన ఒకటి పెట్టా, గమ్ పెట్టి అంటించేసి దానికి వెనకాతల అది ఏమంటారు, గుట్టు పూసలు ఉంటాయి కదా, మనకి బంచ్గా దొరుకుతాయి. అది కూడా నేను మీకు ఆన్లైన్ లింక్ పోస్ట్ చేస్తాను. అవి తీసుకొని వాటిని ఒక థ్రెడ్కి ఎక్కించాను. ఒక్కొక్కటి అంటించడం కన్నా థ్రెడ్కి ఎక్కించి ఆ థ్రెడ్తో అంటిస్తే బాగా స్టిక్ అవుతుంది. సో ఒకదానికో అవన్నీ ఆ థ్రెడ్కి ఎక్కించి ఆ థ్రెడ్ని ఆ వెనకాతల 3 ఉన్నాయి కదా కాసులు, ఆ 3టికి
అంటించేసా అంతే. చిన్ని చోకర్ లాగా, మినీ చోకర్, ఓ హెవీగా కాకుండా చిన్ని చోకర్. దీనికి కూడా అటు సైడ్ ఇటు సైడ్ ఎండింగ్స్ అట్లనే అది జంప్ రింగ్తో పెట్టేసి స్టిచ్ చేసేసి తర్వాత గమ్ పెట్టేసాను అంతే. మనకి గమ్ పెట్టడం వల్ల ఏంటంటే ఆ థ్రెడ్ వల్ల మనకి స్కిన్ ఇరిటేట్ అవ్వకుండా, పిల్లలకి కూడా గుచ్చుకుంటుంది, నాకు గుచ్చుకుంటుంది అని అనకుండా గమ్ పెట్టేస్తే మొత్తం నార్మల్గా అయిపోతుంది అనమాట. అండ్ మనకి ఆ చివర్లో జంప్ రింగ్స్ పెట్టాం కదా, దాన్ని చైన్స్కి ఎక్స్టెండెడ్వి వస్తాయి కదా, అవైనా పెట్టుకోవచ్చు, లేకపోతే హుక్ పెట్టేసైనా పెట్టేసేయచ్చు. అది మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది. ఇట్లాంటి వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.